నేను స్కూల్లో చదివిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. టీచర్ ఏదైనా చెప్పగానే దాన్నే మళ్ళీ గట్టిగా చెప్పేవాళ్ళం. అప్పుడు ఎందుకు అలా చేస్తున్నామని మనల్ని ఎవరు అడగలేదు, కేవలం చేసేవాళ్ళం. ఇప్పుడు అదే పద్ధతి జపాన్ దేశంలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. జపాన్లో పుట్టిన ఈ అలవాటుకు చూపించి చెప్పటం, పాయింటింగ్ అండ్ కాలింగ్ పద్ధతి అనే పేరు వచ్చింది. ఇది ఎలా పనిచేస్తుందో ఇవాళ మనం తెలుసుకుందాం. నిశ్శబ్దంగా కనుక చదివినట్టయితే మెదడులో ఒక భాగం మాత్రమే పనిచేస్తుంది. కానీ వేలుతో చూపించి గట్టిగా చెప్పి తన గొంతును తాను విన్నప్పుడు మెదడులో చాలా భాగాలు ఒకేసారి పనిచేస్తాయి. ఇలా చేస్తేనే దృష్టి బాగుంటుంది, ఏకాగ్రత పెరుగుతుంది, గుర్తుంచుకోవడం సులభం అవుతుంది. అందుకే మన మాస్టర్లు మనల్ని గట్టిగా చెప్పమనేవారు. అది క్రమశిక్షణ అనిపించేది, కానీ నిజానికి జ్ఞాపక శక్తిని పెంచే ఒక గొప్ప సాధనం. జపాన్లో ముందు తప్పులు తగ్గించడానికి ఈ పద్ధతి వాడారు. ఇప్పుడు పరీక్షలకు చదివే పిల్లలు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మన పిల్లలందరికీ రివిజన్ పరీక్షలు, బోర్డు పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి కదా. ఈ పాత తరగతి అలవాటుని మళ్ళీ మీరు మొదలు పెట్టండి. వేలుతో చూపించి గట్టిగా చెప్పటం చాలా మంచి చదువుకునే పద్ధతి. ఇవి కొత్తవి కావు, కేవలం వాటికి ఒక మంచి పేరు వచ్చిందంటే.